హలో గైస్, నా పేరు మహితేజ. ఈరోజు మనం రివ్యూ చేయబోయే మూవీ ఓవరాల్ గా మూవీ ఎలా ఉంది అంటే ఓకేషన్ అని చెప్పొచ్చు. కొద్దిగా గుడ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. జనరల్ ఆడియన్స్ కి ఒక గుడ్ టైం పాస్ మూవీ లాగా అలా ఒక ఫ్లో లో నచ్చేస్తుంది. సమంత ఫ్యాన్స్ మాత్రం బేబచ్చంగా ఎంజాయ్ చేస్తారు. ఐ కెన్ ప్రామిస్ ఆన్ దిస్. ముందుగా కాస్ట్ గురించి మాట్లాడుకుందాం. ఆబ్వియస్లీ మన ఎక్స్ట్రాడినరీ మోస్ట్ వైబ్రెంట్ బొకేషియస్ స్పార్కింగ్లీ స్పేరింగ్లీ కూల్ క్యూటీ పై సమంత గారు. విలన్ వచ్చేసి గుల్షన్ దేవయ్య. మూవీ చూస్తున్నప్పుడు ఈయన ఎక్కడ చూసానే అని అనుకుంటున్నాను. తర్వాత తెలిగింది ఆయన కాంతార మూవీలో విలన్, వన్ ఆఫ్ ద విలన్. శ్రీముఖి గారు చాలా డీసెంట్ రోల్ చేశారు. నిజంగా ఇలాంటి క్యారెక్టర్ ఉన్న ఒక పర్సన్ మన ఇళ్లలో ఉంటే మనం ఖచ్చితంగా మన ఇంటి బంగారం అనే అంటాం. సో నో అంటే నెగిటివ్ షేడ్స్ ఏం లేవు. మనం ఏదో ట్రైలర్ లో చూసి సమంతకి ఏదో ఆపోజిట్ గా అట్లా ఇట్లా ఏదైనా నెగిటివ్ షేడ్స్ ఉంటాయేమో అని అట్లా అనుకుంటాం, కానీ చాలా డీసెంట్ రోల్ ఉంటుంది ఆవిడకి. బాగా అనిపించింది నాకు. అనదర్ ఇంపార్టెంట్ రోల్ వచ్చేసి హీరోయిన్ ఫ్రెండ్. ఆ సినిమాలో చూసినట్టు హీరో ఫ్రెండ్ అంటే హీరో సుపీరియర్ ఉంటాడు, వాళ్ళ ఫ్రెండ్స్ తిట్లా ఉంటారు పక్కన. ఇక్కడ అలా లేదనమాట. వాళ్ళిద్దరి మధ్యలో కాన్వర్సేషన్స్ కొద్దిగా బయట ఫ్రెండ్స్ ఎలా మాట్లాడుకుంటారో అంత అంత లీనియన్స్ తో మంచిగా ఉంటది అనమాట. అండ్ ఇంకొక నోటీసబుల్ పర్సన్ వచ్చేసి ఇంకా వాటర్. సో స్టోరీలోకి వెళ్ళిపోతే మనకి ట్రైలర్ లో ఏమైతే చూపించారో సమంత గారు ఒక పర్సన్ ని పెళ్లి చేసుకుంటారు. ఆ పర్సన్ యొక్క ఫ్యామిలీలో వీళ్ళిద్దరిని యాక్సెప్ట్ చేయరు. వెళ్ళి ఇంకా సమంత గారు అష్ట కష్టాలు పడి ఆ ఫ్యామిలీని ఇంప్రెస్ చేయాలని అనుకుంటది. సో అట్లనే ఫస్ట్ హాఫ్ అంతా అయిపోతుంది. నాకు కొద్దిగా ఆడుగా అనిపించిన సీన్ ఏదైనా ఉందంటే హీరోయిన్ ఇంకా హీరోయిన్ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు ఒకరినొకళ్ళు వే వే అని పిలుచుకుంటుంటారు. జనరల్ గా అయితే సరేనే చెప్తే అని అంటాం, ఎప్పుడో ఒకసారి వే అని అటు ఇటు యూజ్ చేస్తుంటాం. కానీ ఇక్కడ అలా కాదు, మాటకు ముందు ఒక వే, తర్వాత ఒక వే. ఒక పర్టికులర్ సీన్ నేను ట్రైలర్ లో చూసాను. ఏమంటదంటే అసలు నేనెవరో నీకు తెలుసా అని చెప్తుంది. అండ్ ఇంకొక డైలాగ్ వచ్చేసి హీరో అయినా హౌస్ వైఫ్ అయినా డైలాగ్ కరెక్ట్ గా పడిందంటే ఎవడైనా బెదరాల్సిందే. సీన్స్ నేను ట్రైలర్ లో చూసినప్పుడు నాకు లైక్ ఏదో ఒక మంచి హీటెడ్ మూమెంట్ వస్తుంది, ఒక మాస్ పంచ్ లైన్ వేస్తుంది, ఇక్కడ బాగుంటది అనే ఫీలింగ్ కలిగింది. బట్ అక్కడ చూస్తే అక్కడ ఏం లేదు. ఇట్స్ జస్ట్ ఎన్ ఆర్డినరీ సీన్. లిటరల్ గా చెప్పాలంటే ఆ సీన్ లో అక్కడ డైలాగ్ అవసరం లేదు, లేదా ఆ డైలాగ్ ఆ సీన్ లో అవసరం లేదు అనిపించింది. క్లైమాక్స్ లో ఎక్కడైనా పెట్టుండొచ్చు. వాట్ ఎవర్. ఫ్లాష్ బ్యాక్ ఇది ఇలా తీస్తేనే బెటర్, లాగ్ చేయకుండా అనే ఫీలింగ్ కలిగింది. పెద్ద భయంకరమైన ఇంపాక్ట్ ఏమైనా క్రియేట్ చేస్తుందా అంటే లేదు. ఒక అమ్మాయి నార్మల్ గా తన లైఫ్ లో ఏ కైండ్ ఆఫ్ ట్రామాస్ ఎదుర్కొంటుందో అన్నట్టు ఆ స్టోరీని ఫ్లాష్ బ్యాక్ లో బిల్డ్ చేశారు. కానీ అమ్మాయి దాన్ని ఎదుర్కొని స్ట్రాంగ్ గా ఎలా తయారైంది అనేది కొద్దిగా బెటర్ గా చూపించుంటే బాగుంది అనిపించింది. బట్ లాగ్ చేయకుండా ఫాస్ట్ గా ఫినిష్ చేస్తారు. ఓకే ఫైన్, బాగుంటది. నువ్వు లేసి ఎగిరి ఏలేసే సీన్స్ ఏమో ఉండవు, కానీ బట్ డీసెంట్ సీన్స్ అయితే ఉంటాయి. చాలా మంచి సీన్స్ ఉంటాయి. ఫైట్ సీన్స్ చాలా బాగుంటాయి. యాక్చువల్లీ సినిమా మొత్తంలో ఫైట్ సీన్స్ బాగా అనిపిస్తాయి మనకి. ఒకళ్ళని కొడితే ఇద్దరు ముగ్గురు గాల్లోకి లేసే టైప్ ఆఫ్ సీన్స్ అయితే ఉండవు, కానీ చాలా రియలిస్టిక్ గా న్యాచురల్ గా చేస్తారు. ఆ కొరియోగ్రఫీ అదంతా బాగుంటది అనమాట. నాకు పర్సనల్ గా క్లైమాక్స్ చాలా బాగా నచ్చింది. ఓవరాల్ సినిమాలో సమంత గారు యాక్టింగ్ చాలా బాగుంటది. అండ్ క్లైమాక్స్ లో కూడా కొద్దిగా ఇంకా యూనిక్ గా న్యూ గా అనిపించింది. చాలా బాగా చేసింది ఆమె యాక్టింగ్. అండ్ క్లైమాక్స్ 30 minutes ఏదైతే ఉంటుందో చాలా ఎంగేజింగ్ వెళ్తుంది సినిమా అంతా. అండ్ విలన్ కి వచ్చేస్తే విలన్ చాలా డమ్ అనమాట. ఇప్పుడు పర్ఫార్మర్ బానే ఉన్నాడు, ఆ క్యారెక్టర్ చేసిన పర్సన్ చాలా బాగా యాక్ట్ చేశాడు. అక్కడక్కడ డబ్బింగ్ ఏంటిది అన్న ఫీలింగ్ కలుగుతుంది. అంటే డబ్బింగ్ కొద్దిగా మిస్ మ్యాచ్ అవుతా ఉంటది, అది లైట్ తీసుకోవాలి. సో ఆయన పర్ఫార్మర్ గా బాగా చేసినా కానీ ఆ సినిమాలో ఉన్న క్యారెక్టర్ కి అంత ఇది లేదనమాట. ఇది ఒక డమ్ క్యారెక్టర్ అది సినిమాలో. విలన్స్ ని 10 మందిని పంపించడం, ఆ తర్వాత తినడం అనేది అది అన్ని సినిమాలో మనం చూస్తున్నట్టే. సో ఇంకా లైట్ తీసుకోవాలి దాన్ని. ఓవరాల్ గా చెప్పాలంటే ప్రశాంతంగా ఫ్యామిలీతో వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. టికెట్ రేట్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి, మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. సో ఎంజాయ్ పండగ. నీ ప్రేమని మర్చిపోను.